సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, అదైతే అతనికి ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. మర్యాద రామన్లో మనకి ఎంత కామెడీ ఉంటుందో దానికి డబుల్ ఉంది. తేజ సజ్జ మీ నాన్నమ్మకే చెప్పుకో, నేను స్టార్ హీరో, నేను గర్వంగా చెప్పుకో, ప్రతి సినిమాలో నాన్నమ్మ నేను ఉన్నా అంటావు కదా, ఈ సినిమాలాగా నా డైలాగ్ ఉంది, నువ్వు నిజ జీవితంలో మీ నాన్నమ్మకి వెళ్ళి చెప్పు స్టార్ హీరోయిన్ కాల్ రెగరేసుకో అని చెప్పొచ్చు. ఇంకోటి ప్రశాంత్ వర్మ అతనికి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వర్త్ అంటే వర్తన, ఆ విధమైన విజువల్ వండర్స్ చూపించాడు అనమాట. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే అవతార్ కూడా తక్కువ అనిపించింది అనమాట. విజువల్ వండర్స్ అంటే మనకు అవతార్ గుర్తొస్తుంది. అవతార్ను కానీ బీట్ చేశారు. ఒక 50 కోట్ల బడ్జెట్తో ఇటువంటి సినిమాలు తీయొచ్చా అనిపించింది. అసలుకి పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు. డిసప్పాయింట్ ఏంటంటే అసలుకి ఈ టెక్నికల్ విజువల్స్ ఆది పురుషుకి కానీ దేశం ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ఆ విధమైన చాలా బాధ అనిపించింది. ఆది పురుషుని అసలు మంచి కంటెంట్ ఇటువంటి వాళ్ళు కానీ పడి ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోయిండు. సినిమా అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే సముద్రకని గారు ఉన్నారు, రాకేష్ మాస్టర్ ఉన్నారు, గెటప్ సీన్ గారు ఉన్నారు. ఎవరు కానీ ఏంటంటే తగ్గించలేదు వాళ్ళ క్యారెక్టర్లో. కామెడీ నవ్విచ్చారు, ఏడిపించారు, ఎమోషనల్గా కనెక్ట్ అయినారు అనమాట. హనుమాన్ అయితే వేరే రేంజ్లో